హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్ అయితే ఎక్కువ పప్పులతోటి చెక్కలు అయితే చేసి చూపించబోతున్నాను. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల అవి చాలా క్రిస్పీగాను చాలా బాగుంటాయండి. ఇది మనం ఒకసారి చేసి పెట్టుకున్న 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇది చేతితోటే తుంచితేనే ఎంత క్రిస్పీగా వస్తాయో ఒకసారి అయితే చూడండి. చాలా క్రిస్పీగాను చాలా బాగుంటాయి. ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. అలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా మనమైతే కొన్ని పప్పులను నానబెట్టుకోవాలి. 1 కప్పు పెసరపప్పు అండి. ఇవి పెసరపప్పు 1 కప్పు, అలాగే పచ్చిశనగపప్పు 1 కప్పు. దీన్ని బాగా 2-3 సార్లు వాష్ చేసేసి కనీసం దీన్ని ఒక 2 అవర్స్ నానబెట్టుకోండి. మనం పప్పులు 2 అవర్స్ నానబెట్టుకుంటే దాంట్లో మనకు వేగినప్పుడు మంచి క్రిస్పీనెస్గా బాగుంటాయి. తరువాత ఏ కప్పుతో అయితే పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో సగ్గుబియ్యాన్ని కూడా వాష్ చేసి నానబెట్టేసుకోవాలి. వీటిని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. తరువాత దీనికి టిప్స్ అని చెప్పాను కదా, మనము చెక్కలు చేసేటప్పుడు ఏ పిండి మాత్రం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల కొంచెం ఎయిర్ ఫామ్ అయ్యి మనకి చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ మనము పిండిని అయితే జల్లించేసుకుందాము. తర్వాత ఇందులో టేస్ట్కు సరిపడినంత సాల్ట్, అలాగే కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే పచ్చి మిరపకాయలతో చేసేదానికన్నా కానీ ఇలా ఎండు కారంతో చేస్తేనే ఎక్కువ రోజులు స్టోర్ ఉన్నా కానీ మనకి పాడవకుండా బాగుంటాయి. తరువాత రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడు మనకి ఇవి గుల్లగా వస్తాయి, చాలా బాగుంటాయండి మనం వెన్నపూస వేసుకొని చేసుకుంటే. తరువాత ఇందులో ఎక్కువ మొత్తంలో కరివేపాకుని తుంచి వేసుకోండి. ఇలా ఆకులుగా కాకుండా తుంచి వేసుకోవడం వల్ల ఇందులో ఫ్లేవర్స్ అనేది చాలా బాగా వస్తుంది. కరివేపాకు ఫ్లేవర్ అనేది తుంచి ఇప్పుడు ఈ పిండిలో యాడ్ చేసేసుకుందాము. కరివేపాకును కూడా ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి, బాగుంటుంది జీలకర్ర ఫ్లేవర్. అలాగే మనం నానబెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, ఆ పప్పులను కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము. మనకి పప్పులు కనుక మంచిగా నానితే మనకి బాగా క్రిస్పీనెస్ అనేది చాలా బాగుంటుంది. ఈ పప్పుల్ని అలాగే సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిలో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మధ్యలో కొంచెం ఇలా పిండిని సపరేట్ చేస్తున్నట్టు ఈ వీడియోలో చూపించిన విధంగా చేయండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం గోరువెచ్చటి నీళ్లు వేసుకొని మనం పిండి కనుక కలుపుకుంటే మనకి చెక్కలు అనేవి కొంచెం బోలుగాను క్రిస్పీగాను బాగా వస్తాయి, గుల్లగా వస్తాయి. మనం కలుపుకునేటప్పుడు కొంచెం గరిటె కానీ ఏదన్నా తీసుకొని ఒకసారి పిండిని అయితే ఒకసారి మిక్స్ చేద్దాము. ఈ కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసిన తర్వాత పిండిలో ఈ వాటర్ అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని తర్వాత మనం చేత్తోనే కలిపేసుకోవచ్చు. ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత చేత్తో బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. కలుపుకొని అంతా ఈవెన్గా కలిసిన తర్వాత ఇలా ముద్దలు చేసి పెట్టుకున్నామంటే ఒక్కళ్ళు చేసినా కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా అన్ని ముద్దలు చేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్ని ముద్దలు చేసి పెట్టుకున్నామంటే మనం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. చేసిన తర్వాత ఒక ప్లేట్ తోటి దీన్ని కవర్ చేయాలి. తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని దీంట్లో మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనమైతే చెక్కలను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇది పూరీ ప్రెస్ అంటారు కదా, దీంతో చేస్తే మనకి చెక్కలు అనేవి చాలా పలుచగా వస్తాయి. లేదా మనకి చదునుగా ఉన్న ఏదో ఒక బౌల్కి కనుక మనము ఇలా కవర్ని కట్టేసి ప్రెస్ చేసినా కానీ వస్తాయి. చూడండి, ఈ విధంగా మనము ఒకసారి చేసి పెట్టుకుంటే డీప్ ఫ్రై చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి. మనకి ఆయిల్ అనేది మరీ పూర్తిగా బాగా కాగిపోకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడు కనుక మనం ఈ చెక్కలను కనుక ఫ్రై చేసామంటే మనకి బాగా వేగుతాయి. లోపల దాకా వేగి చక్కగా మనకి గుల్లగా వస్తాయి. అదే హై ఫ్లేమ్లో హై హీట్లో ఉన్నప్పుడు కనుక మనం కనుక వీటిని ఫ్రై చేసామంటే పైన వరకే కాలి లోపలంతా మనకి కొంచెం మెత్తగా అనిపిస్తాయి. వీటిని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చెక్కలు అనేవి మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగా గుల్లగా వస్తాయి. ఇదే విధంగా మనం చేసుకున్న చెక్కలన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చేసుకుందాము. మనకి చెక్కలన్నీ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో, మంచి కలర్ తోటి చాలా చక్కగా వేగిపోయాయి. మనం చేసుకున్న చెక్కలన్నీ కూడా చాలా సింపుల్గా అనిపిస్తుంది. చేసుకోవడం కూడా ఒక్కళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీకు కూడా నేను చేసిన ఈ పద్ధతి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా మీరైతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. మనకి స్టోర్ చేసుకోవడం కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నా కానీ చాలా బాగుంటాయి.
అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.